ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం కాపు సామాజిక హక్కులు ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన ఉద్యమాలు చిరస్మరణీయమని భారత శంకర్ కొల్లకొండ శివాజీ అన్నారు. బుధవారం కాళేశ్వరం మార్కెట్ వద్ద ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాసేవే పరమార్థిగా సామాజిక న్యాయం కోసం రాజీ లేని పోరాటం చేసిన ప్రజానాయకుడు ముద్రగడ పద్మనాభం అని అన్నారు. కాపు సమాజ హక్కులు ఆత్మగౌరవం కోసం ఆయన చేసిన ఉద్యమాలు చిరస్మరణీయమని, ఆయన ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా ప్రజలకు అందించిన సేవలు మరవలేనివని అన్నారు. ఆయన మృతి తెలుగు ప్రజలకు, రంగా అభిమానులకు, రాధా రంగా మిత్రమండలి సభ్యులకు, కాపు సామాజిక వర్గ ప్రజలకు తీరని లోటని, వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని అన్నారు. ముద్రగడ పద్మనాభం ఇక లేరు అనే వార్త యావత్ రాష్ట్రంలో జీర్ణించుకోలేదని అన్నారు. ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి నివాళులర్పించిన వారిలో దొడ్ల రాజా మరియు ముద్రగడ పద్మనాభం అభిమానులు, రంగా అభిమానులు తదితరులు ఉన్నారు. భారత శంకర్ గారు ఆధ్వర్యంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం గారి మరణానికి చింతిస్తూ ఈరోజు ఈ ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం మార్కెట్ సెంటర్లో నివాళులర్పించడం జరిగింది. ముద్రగడ పద్మనాభం గారికి, విజయవాడకి, ఆయన రిజర్వేషన్ పోరాటానికి మాకు దగ్గర సంబంధం ఉంది. గత 3.5 దశాబ్దాల నుంచి అలు పెరగని ఆయన పోరాటానికి, అలాగే ఆయన మీద పోలీస్ కేసులు పెట్టినప్పుడు, రైల్వే కేసులు పెట్టినప్పుడు, రోజు విజయవాడ కోర్టుకు వచ్చినప్పుడు మేమంతా కూడా ఆయనతో ఫాలో అయ్యాం. వారిచ్చిన పిలుపులన్నీ కూడా విజయవాడ నగరంలో మేమందరం రాధారంగ మిత్రమండలి కానీ, కాపు సంఘాలు కానీ పెద్ద ఎత్తున మద్దతు, సంఘీభావం తెలియజేయడం జరిగింది. వారు చనిపోవటం మా అందరికి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాప సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారు మరి లేదు ఇక అనే వార్త విని దిగ్భ్రాంతిపోయారు. అలాగే కాపు ఉద్యమ నేతగా, నీతి నిజాయితీ గల నాయకుడిగా అలుపెరగని పోరాటం చేసి కుటుంబాలను కూడా పక్కన పెట్టి ప్రజల కోసమే పోరాటం చేసిన వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. మరి వారు చేసిన పోరాటం, వారు చేసిన త్యాగం ఈ రాష్ట్రానికి, ఈ జాతికి ఎంతో గర్వకారం. మరి వారు లేరని వార్త విని చాలా మంది కూడా మా అభిమానులు కానీ, ఆయన అభిమానులు కానీ, రంగా గారి అభిమానులు కానీ, రాధా రంగా మిత్రమండలి అభిమానులు కానీ చాలా మంది వారికి సంతాపం తెలియజేశారు. మరి వారి కుటుంబానికి, వాళ్ళ ఫ్యామిలీ అందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియదు. ముద్రగడ పద్మనాభం గారికి జోహార్లు అర్పిస్తున్నాం. తెలుగు రాష్ట్రాల మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం గారు భౌతికంగా మా అందరికి దూరమైన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చిరస్మరణీయంగా తన జీవితం గమ్యం అందరికీ కూడా ఒక పుస్తకం రూపంలో ఉంటుందని ఎందుకంటే తెలియపరుస్తున్నారంటే, తన నమ్మిన సిద్ధాంతం కోసం చివరి దాకా, తుది శ్వాస దాకా కూడా పోరాడి తన అసూలు బాసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈ రోజు మనందరికీ దూరమైన సందర్భంగా వారికి నివాళులర్పించాలని పార్టీలకు అతీతంగా కూడా మనస్ఫూర్తిగా ఈ రోజు కాళేశ్వరం మార్కెట్ సెంటర్ వద్ద వారి చిత్రపటానికి నివాళులర్పించడం జరిగింది. వారి పవిత్రమైన ఆత్మకు శాంతి కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జోహార్ ముద్రగడ పద్మనాభం గారు. Like, subscribe and press the bell icon for new updates.